ఇక గొడవలు, పరిష్కారం కాని సమస్యలు, మనస్పర్ధలు. ఇది సెక్సువల్ రిలేషన్‌షిప్ మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఓకే. వీళ్ళిద్దరికీ కలిసి ఉండడానికి ఇష్టమే. అంతా బానే ఉన్నా ఏవో ఒక గొడవలొస్తాయి. ఈ గొడవలు పరిష్కరించుకోలేక, చెప్పుకోలేక అదలా కొనసాగుతున్నప్పుడు ఆ స్ట్రెస్ సెక్సువల్ లైఫ్ మీద ఎలా ఉంటుంది? ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. మగవాళ్ళల్లో అది ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ లాగా రావచ్చు. లేకపోతే ప్రిమచ్యూర్ ఎజాక్యులేషన్ లాగా ఉండొచ్చు. లేదా డిజైర్ మీద కూడా ఇంపాక్ట్ అవ్వచ్చు. సిమిలర్‌లీ ఆడవాళ్ళ మీద చూసాము అనంటే వాళ్ళకి డిజైర్ తగ్గిపోతూ ఉంటుంది. పెయిన్‌ఫుల్ ఇంటర్‌కోర్స్ అనేది ఉంటుంది. ఎందుకనంటే ఈ మనస్పర్ధల వల్ల వాళ్ళకి కావాల్సిందేంటి, అవసరం లేనిదేంటి అనేది చెప్పుకునే కమ్యూనికేషన్ ఉండదు. దానివల్ల ఏమవుతుంది, యూ ఆర్ నాట్ అడ్రెస్సింగ్ యువర్ డిజైర్స్. అది అడ్రెస్ చేయనప్పుడు మీరు ఫోర్ ప్లే మీద ఎక్కువ టైం స్పెండ్ చేయరు. ఈ పని అయిపోవాలి, ఈ సెక్స్ అనే పని అయిపోతే ఓకే, మై పార్ట్నర్ ఈజ్ సాటిస్ఫైడ్, నాది అయిపోతుంది, నేను పడుకోవచ్చు అనేటట్టు చేశారు అని అంటే ఇన్ఎవిటబుల్ ఇట్ ఈస్ గోయింగ్ టు లీడ్ టు అ లాట్ ఆఫ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్. పెయిన్ డ్యూరింగ్ ఇంటర్కోర్స్ అనేది ఈ మధ్య చాలా కామన్ అయిపోయింది, ఎస్పెషల్లీ ఆడవాళ్ళలో. ఎందుకని అవుతోంది అని అంటే ల్యాక్ ఆఫ్ ఫోర్ ప్లే అనేది లేదు అని అంటే వాళ్ళకి లూబ్రికేషన్ అనేది సరిగ్గా ఉండకపోవచ్చు. లూబ్రికేషన్ సరిగ్గా లేదు అని అంటే అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు లీడ్ టు అ ప్రాబ్లమ్. అండ్ దానివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అన్నిటికీ రూట్ కాజ్ మనం చూసాము అని అంటే ఇట్ ఈస్ యూజువల్లీ ది రిలేషన్షిప్ ఇష్యూస్ ఆల్సో, ఎస్పెషల్లీ దీస్ డేస్. ఇకపోతే విమెన్లో మీరు రెగ్యులర్గా చూస్తున్న సమస్యలు ఏంటి? మీ దగ్గరకు వచ్చే కేసెస్ ఎలాంటి కేసెస్ వస్తున్నాయి? ఉమెన్ ఎస్పెషల్లీ మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ ఉమెన్లో ఏంటి అని అంటే రెండని చెప్తామంట. ఒకటి లో డిజైర్ లేదా డిజైర్ డిజార్డర్స్ ఉంటాయి. ఐదర్ లో ఉండడం లేకపోతే చాలా హై ఉండడము. లేదు అని అంటే పెయిన్ అండి. పెయిన్ డ్యూరింగ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ అనేది చాలా కామన్ అయింది. అది వెజైనస్మస్ లాగా కొంతమందిలో వస్తున్నారు. లేదు అని అంటే నార్మల్ పెయిన్, లైక్ ప్రతిసారి సెక్స్లో పార్టిసిపేట్ చేసే ప్రతిసారి పెయిన్ ఉండడం. సెక్స్ అనేది ఒక అపోహ ఏంటి అని అంటే పెయిన్ఫుల్గానే ఉంటుంది కదా అని. ఇట్ ఈస్ నాట్ సపోజ్ టు బి పెయిన్ఫుల్ అండి. పెయిన్ ఉంది అని అంటే మీకు ప్రాబ్లం ఉంది అనే అర్థం. పెయిన్ ఎందుకని వస్తుంది? ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందా, లేకపోతే ల్యాక్ ఆఫ్ లూబ్రికేషన్ వల్ల వస్తుందా, లేకపోతే మీ డిజైర్ ఇంకా ఆ పీక్కి వెళ్ళనందువలన వస్తుందా, దేని వలన వస్తుంది? లేదా ఒక బ్యాడ్ సెక్షువల్ ఎక్స్పీరియన్స్ వల్ల ఇట్ ఈస్ లీడింగ్ టు ఒక వెజైనస్మస్ లాంటి ప్రాబ్లంకి లీడ్ చేస్తుందా? దీన్ని మనం ఐడెంటిఫై చేయాల్సిందే. ఆడవాళ్ళల్లో ఇట్ టేక్స్ టైం. వాళ్ళకి ఒక డిజైర్, ఒక కోరిక వచ్చినప్పటి నుంచి ఒక ఎక్సైట్మెంట్ స్టేజ్లోకి వెళ్ళాలి అని అంటే దానికి ఒక టైం అనేది పడుతుంది. మగవాళ్ళకి రిలేటివ్లీ తొందరగా అవుతుంది. ఇప్పుడు ప్రాబ్లం వల్ల ఏమవుతుంది, ఓకే నేను అయిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. సో దానివల్ల ఒక ఆడవాళ్ళకి వాళ్ళ డిజైర్ ఎక్సైట్మెంట్ స్టేజ్ దాకా వెళ్ళేంత వరకు టైం ఇవ్వలేదు. అంటే టైం ఇవ్వడం అని అంటే ఫోర్ ప్లే మీరు టైం స్పెండ్ చేయట్లేదు అని అంటే ఇన్ఎవిటబుల్లీ వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. 1-2 సార్లు వాళ్ళకి బ్యాడ్ సెక్షువల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది అని అంటే 3వ సార్లు నుంచి వాళ్ళకి డిజైర్ ఎందుకని వస్తుంది? అరే ఎనీవే ఇట్ ఈస్ ఏముందిలే అన్న దీంతోనే వాళ్ళకి డిజైర్ అంతా తగ్గిపోతూ ఉంటుంది. డిజైర్ తగ్గుతున్నా లేకపోతే పెయిన్ ఉంటున్నా మీరు ఇది వరకు ఎంజాయ్ చేసినంత ఇప్పుడు చేయలేకపోతున్నా, దట్ ఈస్ అ ప్రాబ్లం. దాన్ని మనం అడ్రస్ చేయాల్సిందే. అది ఎందువలన వస్తుంది, దానికి వాట్ ఈస్ ది రైట్ ట్రీట్మెంట్. సో రైట్ ట్రీట్మెంట్ ఇస్ నాట్ ఆల్వేస్ విత్ ది హెల్ప్ ఆఫ్ మెడిసిన్స్ అండి. మెడిసిన్స్ కన్నా ఆడవాళ్ళలో వీ నీడ్ టు డూ అ లాట్ ఆఫ్ థెరపీ. అండ్ ఒక రిలేషన్షిప్ని మనము స్ట్రాంగ్ చేసాము అని అంటే ఆ ప్రాబ్లం నుంచి మనం బయటకు తీసుకుని రావచ్చు. అంటే ఈ పార్ట్నర్కి ఇలాంటి సమస్య ఉంది అని అనుకున్నప్పుడు మేల్ ఎలా రియాక్ట్ అవ్వాల్సి ఉంటుంది? వాళ్ళు దాన్ని ఇంకొక నెగిటివ్గా తీసుకునే సిచ్యువేషన్స్ కూడా ఉంటున్నాయి అక్కడ. అన్ఫార్చునేట్లీ మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ నెగిటివే వెళ్తుందండి. బట్ వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఫస్ట్ థింగ్ ఆగి అడగాలండి. దట్ కన్సెంట్ హ్యాస్ టు బీ దేర్. సెకండ్ థింగ్ దేర్ హ్యాస్ టు బీ అ కమ్యూనికేషన్. ఎందుకని అలా అవుతుంది, వాట్ ఈస్ అ ప్రాబ్లం. నాన్ జడ్జ్మెంటల్గా ఒక ఇద్దరు పార్ట్నర్స్ మధ్యలో అబౌట్ ద సెక్షువల్ హెల్త్, ఐదర్ వాళ్ళ డిజైర్స్ కావచ్చు, వాళ్ళ కోరికలు కావచ్చు, వాళ్ళ ఫ్యాంటసీస్ కావచ్చు, వాళ్ళ ప్రాబ్లమ్స్ కావచ్చు, వీటిలన్నిటి గురించి వాళ్ళు డిస్కస్ చేయాల్సిందే. అది వాళ్ళు చెయ్యట్లేదు అని అంటే ఇన్ఎవిటబుల్లీ వాళ్ళకి సమస్య అనేది పెరుగుతూనే ఉంటుంది. సో పార్ట్నర్ చేయాల్సింది ఇట్ ఈస్ యూజువలీ దట్, వాళ్ళని అర్థం చేసుకుని గివింగ్ దెమ్ ది ఫ్రీడమ్ అండి, గివింగ్ దెమ్ ది టైం అండ్ గివింగ్ దెమ్ ది ఈజ్ ఆఫ్ కమ్యూనికేషన్. ఇది మనం చేసాము అని అంటే చాలా బెటర్గా ఉండే అవకాశం ఉంటుంది. మగవాళ్ళు చాలామంది ఏమనుకుంటారు అని అంటే ఫోర్ ప్లే అనేది ఎప్పుడు మొదలవుతుంది,
నేను బెడ్రూమ్ డోర్ క్లోజ్ చేసిన తర్వాత లాక్ వేసిన తర్వాత మొదలవుతుంది అని అనుకుంటారు. దట్ ఈస్ నాట్ ట్రూ అండి. ఫోర్ ప్లే అనేది ఎప్పుడైనా సరే స్టార్ట్ అయ్యేది పొద్దున మీరు లేచిన వెంటనే. మీరు ఎలాగ మాట్లాడుతున్నారు, హౌ ఆర్ యూ ట్రీటింగ్ దెమ్, హౌ ఆర్ యూ టాకింగ్ టు దెమ్, వాళ్ళ వర్క్లో మీరు ఎంత ఇన్వాల్వ్ అవుతున్నారు, వాళ్ళ ఇబ్బందుల్లో మీరు ఎంత పాల్పంచుకుంటున్నారు, ఇవన్నీ మ్యాటర్ అవుతాయి. బెడ్రూమ్లోకి వచ్చిన తర్వాత పొద్దున్నుంచి జరిగిన దాని ఎఫెక్టే మీరు బెడ్రూమ్లో చూస్తారు. బెడ్రూమ్ ఈజ్ నాట్ అ సపరేట్ ఎంటిటీ. ఇది మొత్తం రిలేషన్షిప్ని ఇట్ హైలైట్స్ అన్నమాట. రిలేషన్షిప్ అంతా బాగుంది అని అంటే సెక్షువల్లీ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బీ గుడ్. రిలేషన్షిప్ బాగాలేదు అని అంటే ఇన్ఎవిటబుల్లీ మీ సెక్షువల్ లైఫ్లో ప్రాబ్లం ఉంటుంది, ఎస్పెషల్లీ ఆడవాళ్ళలో. సో మనం దాన్ని ఆ మిస్ మ్యాచ్ ఉంటుంది, లేకపోతే ప్రాబ్లం ఉంటుంది. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ. నాకు సెక్షువల్గా ఒకటే బాగుండాలి అని అంటే కుదరదు. సెక్షువల్గా బాగుండాలి అంటే రిలేషన్షిప్ ఖచ్చితంగా మంచిగా ఉండాల్సిందే. ఇట్ డజంట్ వర్క్ అదర్వైజ్. డే ప్రారంభమై నుంచి పడుకునే వరకు అంతే. వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ మోర్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఆ కమ్యూనికేషన్ లేనందువల్లనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కమ్యూనికేట్ చేసే టైం లేనందువల్లనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మీరు దాన్ని మీరు కాన్సన్ట్రేట్ చేశారు అని అంటే వాస్తవానికి చెప్పాలంటే మా అవసరం కూడా తగ్గిపోతుంది, విచ్ ఈస్ అ గుడ్ థింగ్. అంటే కోరికలు కలగాలి, మూడ్ రావాలి అంటే చూసే పోర్న్ మూవీస్, వీటి ప్రభావం ఎలా ఉంటుంది వీళ్ళ మీద సైకలాజికల్గా కానీ ఫిజికల్గా కానీ? యా, పాన్ అనేది ఈ మధ్య చాలా ఈజీలీ యాక్సెసిబుల్ అయిపోయిందండి. మనము ఒక 10-20 ఏళ్ళ కిందట చూసుకున్నాము అని అంటే ఒక అడల్ట్ మూవీ చూడాలి అని అంటే దానికి ఒక తతంగం అంతా ఉండేది, లైక్ ఇంత రెడీలీ యాక్సెసిబుల్ ఉండేది కాదు. సో చాలా రేర్గా జరిగేవి చూడడం కానివ్వండి ఏదైనా. సో అప్పుడు ఎటువంటి సమస్య ఉండేది కాదు. ఇప్పుడు రెగ్యులర్గా చూడడం వల్ల ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ని క్రియేట్ చేస్తుందండి. ఎందుకనంటే ఒక మూవీ ఇంతసేపు ఉంది అని అంటే నేను ఇంతసేపు చేయాలేమో, వాళ్ళ అంత పెద్దగా ఉంది అని అంటే నా ఇలా ఉండాలేమో, బాడీ డిస్మోర్ఫియా, ఐఎమ్ నాట్ ఇంత ఫిట్గా లేను, నేను ఇంత మగవాళ్ళలో నా పినల్ లెంత్ ఇంత పెద్దగా లేదు అనే ఒక అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. ఇంతసేపు చేయాలేమో, అలాగ చేయాలేమో, ఇలాగ చేయాలేమో. బట్ దట్ ఈస్ అ మూవీ అండి, దట్ ఈస్ నాట్ రియల్. మనము అన్రియలిస్టిక్ దాన్ని రియాలిటీ ఆఫ్ ది లైఫ్తో మనం కంపేర్ చేయకూడదు. సో అగైన్ పాన్లో ఇంకోటి ఏంటి అని అంటే రిపీటెడ్ డోపమైన్ హిట్స్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ చేంజెస్, దేర్ ఆర్ స్టిమ్యులేషన్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది. సో ఒక పాన్ చూసే వాళ్ళకి స్టిమ్యులేషన్ చాలా హైగా ఉంటుంది. రియల్ లైఫ్ సెక్షువల్ ఎక్స్పీరియన్స్లో స్టిమ్యులేషన్ అనేది గ్రాడ్యువల్గా ఉంటుంది. సో దట్ ఈస్ ది మెయిన్ డిఫరెన్స్. సో దాన్ని మనం దీంతో కంపేర్ చేసుకుంటే ఇబ్బంది పడుతూ ఉంటాం. అండ్ రియల్ లైఫ్ కూడా అలా ఉండాలి అని అంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్. వాళ్ళకి కూడా పాసిబుల్ కాదండి. దే టేక్ అ లాట్ ఆఫ్ మెడికేషన్స్ కానివ్వండి, వేరేవన్నీ తీసుకుంటేనే వాళ్ళు కూడా అలా పర్ఫామ్ చేయడానికి ఉంటూ ఉంటుంది. అండ్ అది అగైన్ ఇట్స్ ఎ మూవీ. నేను మూవీ లాగా ఉండాలి అని అంటే నా లైఫ్ అది ఉండదు. సో దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతూ ఉంటాయి. ఆడవాళ్ళల్లో కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి, మగవాళ్ళల్లో కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి బికాస్ ఆఫ్ దట్ అడల్ట్ కంటెంట్ అనమాట. అండ్ నేను ఇలాగ చేయలేకపోతున్నానంటే నేను ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్ ఏమో, నాలో ఏదైనా ప్రాబ్లం ఉందేమో అనే ఒక ఆలోచన. బాడీ డిస్మార్ఫియా, ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్, ఐఎమ్ నాట్ బ్యూటిఫుల్ ఇనఫ్, ఆర్ ఐఎమ్ నాట్ ఫిట్ ఇనఫ్, అలాగే ఆలోచనలు పెట్టుకోవడము. అగైన్ ఇవన్నిటి ఇంపాక్ట్ ఎక్కడ కనిపిస్తుంది? మీ రిలేషన్షిప్ మీద కనిపిస్తుంది. మెజారిటీ ఆఫ్ ది కేసెస్ యంగ్ అడల్ట్స్లో ఈ మధ్య రావడానికి కారణము ఇస్ పాన్. పాన్ ఇస్ ది మెయిన్ కల్ప్రిట్. మా దగ్గరికి చాలామంది వచ్చి అడుగుతారు, సార్ నేను మాస్టర్బేట్ చేస్తాను, మాస్టర్బేషన్ వల్ల నాకు ప్రాబ్లం వస్తుంది. మాస్టర్బేషన్ వల్ల వచ్చే ప్రాబ్లంకి ఒక 10 రెట్లు ఎక్కువ మీరు చూసే కంటెంట్ వల్ల వస్తుంది. కంటెంట్ ఈస్ ది మెయిన్ కల్ప్రిట్. మీరంతా ఫ్రీక్వెంట్ సెక్షువల్ స్టిమ్యులేషన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అని అంటే యూ ఎక్స్పెక్ట్ ది సేమ్ థింగ్ ఈవెన్ ఇన్ యువర్ రియల్ లైఫ్, అండ్ దట్ ఈస్ నాట్ రియలిస్టిక్. అది జరగని పని. అది జరగనప్పుడు మీరు ఇబ్బంది ఫేస్ చేస్తారు, ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. సో దట్ ఈస్ ది మెయిన్ ప్రాబ్లం. సో పాన్ అలాగా ఇబ్బందిని క్రియేట్ చేస్తుంది. మనం ఈ పాన్ ఎంత కన్జంప్షన్ అవుతుంది అని అంటే ఇట్ హ్యాస్ బికమ్ అ న్యూ ఏజ్ అడిక్షన్ ఆల్సో అండి. బిహేవియర్ అడిక్షన్స్ అని అంటాము. పాన్ అడిక్షన్, మాస్టర్బేషన్ అడిక్షన్, సెక్స్ అడిక్షన్, ఇవన్నీ ఇది వరకు జనరేషన్ వాళ్ళు ఎలాగైతే సబ్స్టెన్సెస్ వైపు వెళ్ళే వాళ్ళు, ఈ మధ్య జనరేషన్ వాళ్ళు ఈ బిహేవియర్స్ మీదకి కూడా వెళ్తున్నారు. చాలామంది కేసెస్లో మా దగ్గరికి వచ్చే వాళ్ళల్లో
ఈ పాన్ అడిక్షన్ అనేది ఇట్ హెస్ బికమ్ అ మేజర్ ప్రాబ్లం. వాళ్ళు ఎంత ఇబ్బంది అవుతుంది అని అంటే వాళ్ళ రియల్ లైఫ్ పార్ట్నర్ పక్కన ఉన్నా కూడా దే ప్రిఫర్ వాచింగ్ అన్ అడల్ట్ కంటెంట్. ఎందుకనంటే వాళ్ళకి ఆ స్టిమ్యులేషన్ బెటర్గా ఉంటుంది అని అనిపిస్తుంది. వాళ్ళ పార్ట్నర్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ రెడీ టు పార్టిసిపేట్ ఇన్ సెక్షువల్ లైఫ్, వాళ్ళు దే ప్రిఫర్ వాచింగ్ దిస్. ఓకే. దట్ ఈస్ బికమింగ్ అ ప్రాబ్లం. అండ్ చాలామంది పాన్ చూస్తున్నారు బట్ దే ఆర్ నాట్ మాస్టర్బేటింగ్ ఆల్సో. అది చూస్తే ఒక కామింగ్ ఎఫెక్ట్ ఉంటుంది సార్ నాకు అని చూస్తున్నామని అంటూ ఉంటారు. దట్ ఈస్ అ ప్రాబ్లం. అది మీ వర్క్ లైఫ్లో, మీ పర్సనల్ లైఫ్లో అది వస్తుంది అని అంటే దెన్ ఇట్ ఈస్ అన్ అడిక్షన్, దెన్ ఇట్ ఈస్ అ ప్రాబ్లం. మాస్టర్బేషన్ వల్ల వచ్చే సమస్యలు చాలా చాలా తక్కువ, బట్ దీనివల్ల వచ్చేది చాలా ఎక్కువ ఉంటున్నాయి. అండ్ ఈ మధ్య మన దగ్గరకు వచ్చే వాళ్ళల్లో మెజారిటీ వాళ్ళకి వన్ ఆఫ్ ది రూట్ కాజెస్ ఇస్ దిస్. నేను దీనివల్లనే అంతా వస్తుందని నేను చెప్పట్లేదు, బట్ దీనివల్ల మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ ఇష్యూస్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఒకవేళ యు ఆర్ యూజింగ్ పాన్ ఎక్సెసివ్లీ, రోజు చూడాల్సి వస్తుంది, లేదా మీకు ఆ మూడ్ లేనప్పుడు కూడా ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ దట్ సెక్షువల్ మూడ్, మీరు ఆర్ స్టిల్ యూజింగ్ పాన్, దెన్ ఇట్ ఈస్ అ ప్రాబ్లం. దాన్ని మనం డెఫినెట్గా అడ్రస్ చేయాలి అండ్ వీ హ్యావ్ టు కట్ ఇట్ షార్ట్. ఇట్ ఈస్ నథింగ్ మోర్ దెన్ ఎనీ అదర్ అడిక్షన్. ఒక సిగరెట్ స్మోకింగ్ చేసేటప్పుడు ఎలాగైతే మీరు తప్పు అని చెప్తారో, ఇది కూడా ఈక్వల్లీ బ్యాడ్ అండ్ యూ హ్యావ్ టు కట్ ఇట్ డౌన్. ఓకే.